కొబ్బరి కూరం కదా, కొబ్బరి కూరము. అంటే ఇది కూడా నేను చెప్పాను కదా ప్రిన్సిపల్స్, అది 3 ప్రిన్సిపల్స్. ఇట్ షుడ్ డూ ఇట్స్ జాబ్ వెల్. చూసారా సాలిడ్ స్ట్రాంగ్, జనరేషన్స్ ఉపయోగపడాలి, ఆల్రెడీ 6 చూడడానికి బాగుండాలి, చూడడానికి బాగుండాలి. ఎంత మన ఆరోగ్యానికి ఇక్కడ పద్మాలు దీంట్లో జిల్లా పాము వచ్చినట్టు తిరగడం, ఇక్కడ గిన్నె ఏర్పాటు చేశారు, చిలకలు అన్నీ చేసి పెట్టాడు. తర్వాత ఆ రోజుల్లో లైఫ్ స్టైల్ ఎలా అంటే అన్ని కూర్చుని చేసుకునేవారు. ఇది ఇలాగ ఇది పెట్టి ఇది పెట్టుకుంటారు, ఇది పీట, దీని మీద హాయిగా ఇలా కూర్చుని అలా కూర్చుంటారా, కబుర్లు చెప్పుకుంటే. అవునవును, బాగుంది. ఇవి రాచిప్పలా? ఇవి రాచిప్ప, 2 రాచిప్పలు. ఇవన్నీ మొఘలై డిషెస్ అది చేసుకోవడానికి. జాడీలు. అదే ఇది కాఫీ ప్లాంట్. బాగుంది కానీ స్ట్రాంగ్ గా టేక్ లాగా. చూసారా, ఇది సీలింగ్ చేసేవారు. రాగి ప్లేట్ ఒకటి తీసుకుని దీంట్లో సీల్ చేసేవారు. అంటే వచ్చి మళ్ళీ ఒలిగిపోకుండా ఇంటికి వచ్చాక సీల్ పీకేసేవారు. దీని మీద కూడా ఎంత డిజైన్ ఉంది సార్? దీని మీద డిజైన్ ఉంది. ఇది రాగిది, దీని మీద కూడా డిజైన్ ఉంది. అది ఆ రోజుల్లో ఏమన్నా డిజైన్ ఉండాలా, లేకపోతే షేప్ ఉండాలి, మంచి షేపు. రకరకాల ఇన్ని ఉన్నాయి కదా, ఒకటి ఒకే షేప్లో ఉంది, రకరకాల షేపులు చూడండి ఏమి ఇచ్చినా సరే. అంత క్రియేటివిటీ ఉండేది ఆ రోజుల్లో. డోర్లు అలాంటివి కూడా మీరు ఎక్కడి నుంచి తెచ్చి అసెంబుల్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ? డోర్స్, మెయిన్ డోర్ అవన్నీ కూడా చాలా. మెయిన్ డోర్ అది నేను మా ఊరిని తీసుకొచ్చాను యాజ్ ఇట్ ఈస్ గా.